హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెడిపోటీ వచ్చేసి అందరికి నమస్కారం. దాని వెళ్ళ చెప్తాడు. గ్రీన్ చికెన్ అన్నట్టు, గ్రీన్ చికెన్ మా అమ్మ వండింది. అంటే గ్రీన్ చికెన్ కాదు, ఇది ఏం చికెన్ వచ్చి గోంగూర చికెన్ చారు పుల్లటి చారు టమాటా పుల్లటి చారు 750 గ్రాముల రైస్. డాడీకి ఎక్కువ అనిపిస్తుంది, నాకు అన్నది పెద్ద గడ్డ ఉన్నది, అందుకని ఎక్కువ అనిపిస్తుంది. నాకే ఎక్కువ అనిపిస్తుంది. జోకి పెట్టింది 750 జోకి ఎక్కువ ఉంది. జోకిన డాడీ అట్లే లేదు, 510 పెట్టినవు. అది అయితే తీసుకో అనుకున్నా కాదు డాడీ. ఇగో ఓకేనా, ఇగో డాడీ అన్నాడు కాబట్టి తీసుకుంటున్నా. ఇద్దరు సమానంగా పెట్టినా లేదు డాడీ, ఇద్దరికి 750 బరాబర్. గట్ల లేదు ఇప్పుడు ఓకే కదా. ఓకే అది ఇప్పుడు బరాబర్ అవుతా, ఎందుకంటే కొంచెం ఎక్కువ కనబడ్డది అందుకని చెప్పి బరాబర్ కాదనుకున్నాడు. ఓకే ఇప్పుడు నాది కథలతోనే బరాబర్ అంటాడు. చికెన్ ఎక్కువ కావాలంటే తీసుకోండి డాడీ. చికెన్ బాగానే ఉంది, పర్వాలేదు. చికెన్ ఇట్లా బాగుంది. అయిపోయినా కానీ తీసుకో, మళ్ళీ ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. గెలుస్తారనుకుంటాను డాడీ నా మీద. ఏమో మరి గెలుతానో గెలవనో తెలియదు. ఇద్దరికి ఒకసారి దేంట్లో గెలిచిన డాడీ నువ్వు నాతోని? నీతోటి మటన్ లో గెలిచి. మటన్ తలకాయ కూరలో మటన్ లో మొత్తానికి గెలిచిన. అవును, తలకాయ కూర గెలిచిన. చారు అయితే మంచిగా ఉన్నది. ఓకే పోసుకుందాం. ఇది చికెన్ మొత్తం అయిపోవాలి, అన్నం మొత్తం అయిపోవాలి, చారు అయిపోకున్నా ఏం కాదు. ఓకే 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 స్టార్ట్ చేద్దాం డాడీ. స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. చికెన్ మొత్తం అయిపోవాలి కాబట్టి మొత్తం వేసేస్తా. అదే కానీ కాళ్ళు ఇట్లా పెట్టుకున్నా ఏం కాదు కదా. ఇంత తింటా అటు మళ్ళీ వెనక కూడా అడిగా. ఎట్లుండాడు కూర? ఎట్లుందాడు అమ్మండింది? కూర బాగుంది, మంచిగా ఉంది కూర. చారు పుల్ల ఉంది, మంచిగా ఉంది చారు. కొంచెం మామయ్య అత్తమ్మ వండిన గోంగూర చికెన్ ఎట్లుందో చెప్పాలి. బాగుంది బిడ్డ, సూపర్ మిర్చి. మమ్మీ చేసిందా? కొంచెం అందుకనే మంచిగా లేదు. బావా టమాటా రసం అనుకునే చెమట చుక్కలు అల్లనే పడతా ఉన్నాయి. అవునా? అరే మీరే ముందంజలో ఉన్నారు, ఫాస్ట్ గా తినండి. నాకు కూర పెట్టిన వాళ్ళు ఎవరో కానీ నాకు అన్ని బుక్కలే వేసిళ్ళు, నేనే పెట్టుకున్నా. మామయ్య మీ అన్నం అయిపోతుంది, చికెన్ ముక్కలతో పాటు తినండి, చికెన్ ముక్కలు మిగిలిపోతాయి. తింటాను బిడ్డ. మా ఆయనకు దవదవ తినకుండా చారు చేతిలో పెట్టినాం. ఇంకెక్కువనే ఉన్నది తిను. ఇక చిన్నోడు గింత బుక్కలు పెడతాడు, నువ్వు ఏం చేస్తాను? నువ్వే పెద్ద బుక్కలు పెట్టేది. మా అత్తమ్మ మామయ్యని ఎంకరేజ్ చేస్తాంది, చిన్నోడు పెద్ద పెద్ద బుక్కలు పెడతాడు, నువ్వు పెట్టు అని అంటాంది. గింత బుక్కలు ఇస్తాడు వాడు. నువ్వు కూడా కానీ తలకాయ బుక్కలలో చూపిస్తుంది కదా, ఇప్పుడేమైంది మరి? పాపం తలకాయ పక్కన వాళ్ళు తింటారు. ఇప్పుడు చికెన్ అయితే తినొచ్చింది. నీ గెలిపే కావాలి. ఎప్పటికీ
చిన్నోడు గెలిస్తే మంచి లేదు, ఒక్కసారి హస్బెండ్ గెలవాలని అత్తమ్మ కోరిక. విసురు కూడా నాని. అంటే బొక్క బొక్క తలకాయ కూరడా మావయ్య ముందంజలో ఉన్నాడు. చికెన్ ముక్కలు ఒక్క తింటే అయిపోతుంది. బావను అన్నం మొత్తం ముడుచుకొని తినాలి. తాతయ్య కలవాటు లేదు కాబట్టి తాతయ్య మెతుకులు ఉంచచ్చు. డాడీ ఒక్క మెతుకు కూడా ఉంచద్దు. వెరీ గుడ్, అట్లా ఉండాలి. ఎప్పటిలో కూడా వాడే. డాడీ అన్నం ఉన్నది, తాతయ్యది చికెన్ ఉన్నది. అవును, ఈ అరటాక్ ఎందుకు పెట్టినట్టు? అరే ఇది ఎటు డాడీ అరటాకు తీసి మొత్తం ప్లేట్లు వేసాయి. కమాన్ మావయ్య కమాన్. విజయం మనదే, విజయం మనదే, విజయం బొక్కలే చిన్న అవన్నీ బొక్కలే మొత్తం మొత్తం బొక్కలే. బొక్కలే. డాడీ పెట్టింది ఏమైందిరా? ఇవి వర్జన్ బొక్కలు డాడీ పెట్టాడు. అవి కూడా పడుతుంది బొక్కలు. ఇవన్నీ ఇగో ఇవి బొక్కలే, చిన్న బొక్కలే. అని బొక్కలే, అని బొక్కలే. బొక్కలే. మంచి పని అయింది, మంచి పని అయింది. బొక్కలే. చిన్నోడు మంచి పని అయింది. వర్ష దగ్గర వచ్చినట్టు కాదు, డాడీ దగ్గర రాలే అంతే. పాపం వర్ష చదువుకొని పెట్టుకుంటావా? మంచి పని నువ్వే, జరుపు నువ్వే. డాడీ ఈజీగా గెలిచిండు. కూర ఎట్లా ఉంది డాడీ? కూర బాగుంది. ఏమైంది రాకి బొక్కలు పెట్టావు మరి? నేను పెద్ద పెద్ద బొక్కలు పెట్టినా కానీ అంటే కాకపోతే ఇంకా ఫాస్ట్గా తినాలనుకున్నా. అయిపోయింది. అంటే ఫస్ట్ కొంచెం మంచిగా ఆస్వాదిస్తాను. మస్తు సూపర్ ఉంది. వస్తు బాగుంది. ఇది పుల్లటి చారు పోసుకొని చికెన్ డాడీ చికెన్ వేసుకొని మళ్ళీ అన్నమాట పెట్టాలి. కొంచెం తింటాడు డాడీ, తింటాడు. కొంచెం పెడతా. తిన్న తిన్న ఒక బొక్క పెట్టు. ఒక బొక్క. అద్దు. నిమ్మలంగా తిను. తిను తింటావు, తింటాడు తిను. తింటావు ఒక బొక్క. ప్లేట్ అన్నం అయిపోవాలి. అన్నం అయిపోకుంటే ఓడిపోయినట్టే. నాది అయిపోయింది, అట్లేదు, అట్లేదు. అయిపోయింది. మళ్ళా మళ్ళీ ఇంకోసారి అది అయిపోయింది. మళ్ళా సెకండ్ నువ్వు కూడా, లేదు మళ్ళా సెకండ్ నువ్వు కూడా. సెకండ్ ఇది సెకండ్ పోటీ. సెకండ్ పోటీలో కూడా రాకపోతే మళ్ళీ సెకండ్ పోటీ. ఇది ఫస్ట్, అది ఫస్ట్ పోటీ అయిపోయింది, గెలిచిన. సెకండ్ పోటీలా మళ్ళా ఇగో నువ్వు ఆగినా కూడా నేను తింటానా. ఇక మళ్ళా నువ్వు తిన్నా మళ్ళీ సెకండ్ పోటీ కూడా పోయినట్టే. డాడీ ఎట్లా తింటాడేమో, ఇట్లా వట్టికి ఇట్లా ఒత్తి పారేస్తాడు. ఇట్లా ఒట్టిగానే ఇట్లా అసలు ఎట్లా తింటాడో ఏమో నాకు అస్సలు అర్థం కాదు. దానికి దెబ్బకి చెమటలు వస్తాయి. మంచిగా ఉంది అసలు. ఇది ఏది ఇది? గోంగూర చికెన్. గోంగూర చికెన్. ఇదేం రైసం, ఇదేం చారమ్మా? టమాటా చారు. టమాటా చారు, టమాటో చారు, గోంగూర చికెన్ సూపర్ కాంబినేషన్. అసలు అసలు నిజంగా ఇది ఆస్వాదిస్తూ తిన్నా. నేను ఓడిపోవడానికి కారణం అసలు ఇదే. నెక్స్ట్ ఎందుకంటే ఖమ్మం ఉంది, మంచిగా ఉంది కాబట్టి. ఖమ్మం ఉన్నది అలా ఒకటి చెప్పాలి కదా. మా అత్తమ్మ చేతి వంట. ఉప్పులా వేసి పెట్టాలి డాడీ. డాడీ మాట్లాడి ఓడిపోతాడు. డాడీ మమ్మీ చేసింది. మమ్మీ చేసినా ఎవరు చేసినా మంచిగా ఉంది. వామ్మో, అరే. చాలా మంచి అనిపించింది. ఏ వీడియో కూడా మా అమ్మ ఇది గోంగూర చికెన్ చేసింది కదా, ఛానల్ ఉంటుంది చూడండి. ఎంకేటీవీ బ్లాగ్స్ లో, ఎంకేటీవీ బ్లాగ్స్ లో ఉంటుంది, తప్పకుండా చూడండి. మస్తు సూపర్ టేస్ట్. అసలు నేను ఎన్నిసార్లు అంటాను. ఫస్ట్ బాగుంది. బాగా గోంగూర పచ్చడి, పుల్ల పుల్లగా పచ్చడి పచ్చడి చేస్తే ఎట్టుంటుందో అంతే ఉంది డాడీ. లాస్ట్ చికెన్ అంటే గోంగూర పచ్చడి అన్నట్టు డాడీగా. గోంగూర చికెన్, గోంగూర చికెన్ ఉన్నది కాబట్టి ముక్కలు చికెనే అనుకుంటాడు. కానీ బాగుంది. గోంగూర ఇష్టాలకు బాగుంది. ఇది ఇది పరిచి. నేను అన్నుడు ఇదే ఫస్ట్. అవును, అమ్మ గోంగూర చికెన్ అంటూ ఫస్ట్ టైం అయినా చాలా మంచి అనిపించింది. చాలా మంచి అనిపించింది. రుచిగా ఉన్నది, రుచిగా ఉంది బాగా. నేనే వెళ్తాను అనుకున్నా. డాడీ దాన్ని అన్నీ అప్పటిదాకా తినేయాలి. తిండిపోటు అక్కడి చిన్నోడు అయితే తిండిపోటు చాలు. తినేయాలి.
డాడీ బయటకంటే అసలు తినేయలే ఆహా అందుకనే పొద్దుగల 10 గంటలకు తిన్నాడు అయినా తిన్నా కదా మళ్ళా మళ్ళీ కొంచెం తిన్నాడట అట్లా మరి ఎవరైతే వాయిందా అని కొంచెం పెట్టినా నేను గెలుద్దామని పొద్దున తినలే మరి ఇంకా ఇంత రాసుకి తుస్తున్నది ఏమోనితి ఇక కొన్ని సందర్భాలు ఇట్లనే ఉంటాయి ఈ అరిటాకు ఇది ఇట్లా ప్లేట్ల కరెక్ట్ లేదు అసలు నాకు ఎటు తీసుకురాలే అట్లా ఓడిపోయినా లేకుంటే అసలు ఓడిపోదు అబ్బా సాకు మన మామయ్య కూడా అదే అరిటాక్ వేసినాం కానీ డాడీ అటు ఎత్తిపరేషన్ గిట్ట ఎటుదాటే అరిటాకుని నాకు నిజంగానే ఎక్కువ పెట్టినట్టున్నారు మా నువ్వే పెట్టినావు కదా నేనే పెట్టా కానీ అదే డాడీకైతే ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి ఇదండి మొత్తానికి వీడియో మొత్తానికి ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ కూడా మళ్ళీ గెలిచినట్టే ఇప్పుడు నువ్వు సెకండ్ తిండిపోటీ అనుకున్నావా డాడీ అనుకోలే కదా అనుకోకుండా కూడా సెకండ్ కూడా నువ్వు తినగలవు అమ్మ తిండి పెడితే మళ్ళీ ఇంకొంచెం కూడా తింటావు నేను తినలేను క్వాంటిటీ వైజ్ గా చూస్తే బావా నీ మీద మేము గెలుస్తాం ఖచ్చితంగా అవును ఎక్కువ ఫుడ్ పెడితే నా మీద ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే నేను తక్కువ తింటా కానీ చాలా సార్లు తింటా రోజుకి ఫాస్ట్ గా తింటావు ఫాస్ట్గా తింటా ఏదో ఒకటి కావాలి ఎన్న చేయి పెడితే అది దొరకాలి అవును ఏదైనా జీడిపప్పు ఇంత బాదం ఇంత ఇంకా పిస్తా ఇంత ఇంకా ఇంకేంటి తినేటి కిస్మిస్లు ఇంకా మొలక గింజలు కాజు ఇట్లాంటి అన్ని ఇట్లా డేట్స్ అట్లాంటి అన్ని తాపిని తినడం అలవాటు అన్నట్టు ఆవకాయ అంటే ఉగ్గన్నం లాగా ఆవకాయ ఆవకాయ కాదు ఆవకాడో కూడా తింటా ఆవకాయ ఉగ్గన్నం లాగానే ఉంటది నెక్స్ట్ అత్త కూడా పోటీ ఉన్నది రాబోతుంది తప్పకుండా చూడండి డాడీ ఎంకరేజ్ చేస్తాడు మామయ్య నాకే సపోర్ట్ తిండి కూడా అనుకోకండి రోజు తినము కాకపోతే వారానికో 10 రోజులకో తప్పకుండా తింటాము రోజు తింటారు ఎట్లుంటారు మీరు అని అనుకునేరు మళ్ళీ మేము వారం దాకా తినము అవును వీళ్ళు వారం దాకా తినరు మేము వారం దాకా తినము వీళ్ళు కూడా ఈ పోటీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు తినగలిగినాం ఎంతైనా తింటాడు అవును నార్మల్గా అయితే నిమ్మలంగా తింటాడు నార్మల్గా అయితే నిమ్మలంగా తింటాం అవును పోటీ కాబట్టి గెలవాలనే ఉద్దేశంతో ఎక్కువ తింటాం అన్నట్టు తొందరగా. డాడీ అలా మాట్లాడుతా అనుకోసేపు ఎక్కువసేపు ఇంకెప్పుడు మాట్లాడాడు అసలు ఓకే అందరు తింటారు అనుకుంటారు అనుకున్నాడు అందరూ డాడీతో అంటారంటే ఇరుగ తింటారు అంటే మళ్ళీ ఎందుకు అందరి ముందర తినడు అని ఫస్ట్ అద్దరు అనుకున్నాడు డాడీ ఓడిపోతాను అనుకుంటాను డాడీ అన్న వాళ్ళు సపరేట్గా అచ్చిండి కూర్చున్నాడు ఇక ఓడిపోతావు కావచ్చు డాడీ అందుకనే భయపడతానట్టున్నావు అన్న వాళ్ళు అచ్చిండి కూర్చున్నాడు సపరేట్గా పెట్టారంటాడు అంతే ఇక నీ మీద గెలిచి చూపెట్టిండు మామయ్య చూద్దాం నెక్స్ట్ ఇక ప్రోగ్రామ్ విలేజ్ ఎంకటీలో మా కామెడీ వీడియోలు కామెడీ స్కిట్స్ కామెడీ షార్ట్స్ ఉంటే తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము ఇంకా ఎంకటీవీ వ్లాగ్స్లో మా డైలీ లైఫ్ స్టైల్స్ ఇంకా వంటలు అట్లాంటివి ఉంటాయి తప్పకుండా చూడండి ఇంకా పలకరింపు ఛానల్ మీకు తెలిసిందే తిండి పోటీలు వస్తాయి ఇంకా కళాకారులు ఎంకటీవీ కళాకారులు అనే ఛానల్ ఎంకటీవీ ఒగ్గు కథలు ఎంకటీవీలో ఒగ్గు కథలు వస్తుంటాయి తప్పకుండా ఎంకటీవీ ఒగ్గు కథలు కూడా ఉంటుంది ఒగ్గు కథలు వస్తాయి వాటిలో తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా తిండి పోటీ పెట్టుకుంటున్నాము మేము కాబట్టి మనం సరదాగా తింటున్నాము ఇదేం అంటే పూర్తిగా మా అత్తమ్మ మామయ్యనేమో వ్యవసాయం చేస్తారు ఎంత రాళ్ళు తిన్నా కరిగిపోయేటంత కష్టం చేస్తారు ఇక మేమేమో అట్లనే మేము కూడా అని చెప్పేసి ఘోరంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం మీరు ఎవ్వరు ఇంటి దగ్గర ప్రయత్నించండి ఇంటి దగ్గర ఎవరు ప్రయత్నించకండి మేము ఏదో తింటున్నాం మాకు పడుతుంది కాబట్టి తింటున్నాము ఇంకా మాకు ఎటువంటి అంటే కదా డాడీ అవును ఇట్లాంటి తింటాం సపరేట్ పడితే మనకు అరుగుతుంది కాబట్టి తింటాం అది ఎవరికి పడకపోవచ్చు ఇబ్బంది పడకండి ఎవరు కూడా ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్